తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. అమెరికాలో రోజురోజుకు పెరిగిపోతున్న కనీస ఖర్చులు, ద్రవ్యోల్బణం కారణంగా కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం ఒకే ఉద్యోగంతో రోజువారీ వ్యయాన్ని వెళ్లదీయలేని పరిస్థితుల్లో లక్షలాది మంది 2 లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు చేయాల్సి వస్తోంది. జులై నెలలో విడుదలైన అమెరికా ఉద్యోగాల నివేదిక ఈ ఆర్థిక వాస్తవాలను కళ్లకు కట్టినట్లు వెల్లడించింది. అమెరికా శ్రామిక శక్తిలో దాదాపు 86 లక్షల మంది ప్రస్తుతం 1 కంటే ఎక్కువ ఉద్యోగాలు చేస్తున్నారు. 2009 తర్వాత ఈ స్థాయిలో బహుళ ఉద్యోగాలు చేయడం ఇదే అత్యధికం. సోషల్ మీడియాలో యువత తమ అదనపు పనుల గురించి ఎక్కువగా వివరిస్తున్నప్పటికీ ఇది కేవలం జెన్జెడ్ తరానికే పరిమితం కాలేదు. 3 ఏళ్లుగా అన్ని వయసుల వారిలోనూ 5% పైగా కార్మికులు 1 కంటే ఎక్కువ ఉద్యోగాలు చేస్తున్నారు. గతేడాది నుంచి ఉద్యోగుల వేతనాల్లో పెద్దగా పెరుగుదల లేదు. కానీ ఇంటి అద్దెలు, నిత్యావసర సరుకులు, బీమా ప్రీమియంలు మాత్రం భారీగా పెరిగిపోయాయి. అందుకే ఉద్యోగులకు ఇలాంటి పరిస్థితి తప్పట్లేదని తాజా నివేదిక స్పష్టం చేసింది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో వాషింగ్టన్ డీసీకి చెందిన ఒక మహిళా ఉద్యోగిని తన అనుభవాన్ని పంచుకున్నారు. ఆమె ఈ ఏడాది ప్రారంభంలో ఫుల్ టైం రోల్కి మారడానికి ముందు ఏకకాలంలో 3 ఉద్యోగాలు చేసేవారంట. దాంతో ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నట్లుగా తన సమయాన్ని చాలా తెలివిగా ఉపయోగించుకున్నట్లు ఆమె అభిప్రాయపడ్డారు. కానీ వారానికి 50 గంటల పాటు పనిచేస్తూ ఎంతగా అలసిపోయిందో తాను గుర్తించలేదు. బహుళ ఉద్యోగాలు చేయడం కారణంగా వంట చేసుకునే తీరిక లేక బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం, క్యాబ్లలో ప్రయాణించడం అలవాటైపోయింది. దీంతో సంపాదించిన అదనపు ఆదాయం ఆ ఖర్చులకే సరిపోయేదని ఆమె వాపోయారు. ఇది కేవలం ఒక ఉద్యోగిని గోడు కాదు. అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న ఉద్యోగులు అమెరికాలో కోకొల్లలు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. అమెరికాలో పనిచేస్తున్న చాలా మందికి ఒక ఫుల్ టైం ఉద్యోగం కనీస జీవన వ్యయాన్ని కవర్ చేయలేకపోతుందనే కఠిన వాస్తవాన్ని తాజా నివేదిక వెల్లడించింది. అదనపు ఉద్యోగాలు చేయడమే సమస్యకి సరైన పరిష్కారం కాదని, కొన్నిసార్లు ఖర్చులను ప్రణాళికాబద్ధంగా తగ్గించుకోవడమే లాభదాయకమని కార్మికులకు నిపుణులు సూచిస్తున్నారు.